నమస్తే సి ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి ఆదరించాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పర్యాటకులను ఆకర్షించేలా నర్సరీలను తీర్చిదిద్దుతాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుమల ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. మోదీ చంద్రబాబుని గద్దె దింపడం ఖాయం. మాలల సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్. పుష్కరాల నాటికి రైల్వే స్టేషన్ ఆధునీకరణ. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సంప్రదాయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చేనేతను ప్రోత్సహిస్తూ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం శారీ వాక్ నిర్వహించారు. ఈ వాక్లో మంత్రి అనిత కూడా ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. సుమారు 8,000 మంది మహిళలు, విశాఖ యువతులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీరలో అమ్మదినం కమ్మదినం ఉంటుందని తెలిపారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మహిళలకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు చెప్పారు. చీర నేయడంలో చేనేత కార్మికుల కష్టం ఉంటుందని పేర్కొన్నారు. నేతన్నలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అనిత తెలిపారు. అందరూ చేనేత వస్త్రాలను ధరిస్తే నేత కార్మికులకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సంప్రదాయం, చీర సంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది. మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి సాంప్రదాయంగా చీర గుర్తొస్తుంది. ఆ చీర సాంప్రదాయాన్ని, ఆ చీర కట్టుని, ఆ చీరలో ఉన్న కమ్మదనాన్ని, ఆ చీరలో ఉన్న అమ్మదనాన్ని అందరికీ పంచాలి. ఈరోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్కే ఇది. ఎందుకనంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం, దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు, వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ ద స్క్రీన్లో ఉండి చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం కానీ, ఈ కార్యక్రమం ముందుకు నడిపించాలి అని చెప్పి ఎంతోమంది వెనకాల నుంచి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఒకానొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి, చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అన్న పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం మరేం లేదు. మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం. ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి. ఎందుకంటే ఈరోజు మహాసముద్రాన్ని తలపించేటట్టుగా ఈరోజు మహిళా సముద్రం అంతా కూడా ఈరోజు ఇందాక నేను చూశాను. సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే 8,000 మంది వస్తే ఈసారి కండక్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్సే దగ్గర 13,000 మంది ఉన్నాయంటే హ్యాట్స్ ఆఫ్ టు వైజాగ్ ఉమెన్. కడియం నర్సరీలను పర్యాటక పరంగా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం ద్వారా అదనపు ఆదాయంతో పాటు సేవా రంగంగా గుర్తింపు తెస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నర్సరీ అసోసియేషన్ సభ్యులతో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే గోరట్ల బుచ్చే చౌదరితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం నర్సరీలలో కొనుగోలు చేసే వారి కంటే వీక్షించడానికి ఎక్కువ మంది వస్తూ ఉండటం జరుగుతుందన్నారు. ఆ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుని ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలంటే అదనపు సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పూల నుంచి సుగంధ పరిమళం కలుగజేసే సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పద్ధతి అభివృద్ధి చేయడం నర్సరీ యాజమాన్యాలు ముందుకు రావాలని తెలియజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో రహదారుల నిర్మాణం అత్యంత ప్రధానమైందని మంత్రి స్పష్టం చేశారు.
అందుకోసం నర్సరీ యాజమాన్యాలు ఆక్రమణల తొలగింపు విధానంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం అడుగులు వేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. కడియం నర్సరీలు పర్యాటక కేంద్రంగా ఆర్థిక పరిపుష్టి వనరుగా రూపుదిద్దే చక్కటి అవకాశం ఉందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చక్కటి ఆదరణ కలిగిన నర్సరీలను మరింతగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకుని ప్రతిపాదనకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. బోటు షికారు, ఏరియల్ సర్వే, కేబుల్ కార్ ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, టూరిజం ఆర్డీవి స్వామినాయుడు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి నా అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు. కారణం ఏంటంటే ఒక మంచి ఐడియాని కన్సీవ్ చేసి దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి వీలుగా మంచి ప్రణాళిక రచించినందుకు వారికి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగనే ఒక డెవలప్మెంట్ ఒక పక్కన, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పక్కన, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు నడుపుతామనేటువంటి ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినటువంటి రంగంలో ఈ నర్సరీ రంగం ప్రధానమైనటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయాలి. పర్యాటకుల్ని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన రంగం ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నర్సరీ రంగం మాత్రమే. ముఖ్యంగా కడియం నర్సరీ అనేటప్పటికీ అందరూ కూడా చాలా ఇష్టపడేటువంటి ప్రాంతం. ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి పెద్దలు బుచ్చ చౌదరి గారికి అన్ని విషయాలు సమగ్రమైనటువంటి అవగాహన వారు చెప్పారు. కలెక్టర్ గారు డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు 90% మంది నర్సరీ రైతులు నష్టాలు ఉన్నారు. బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేది కట్టలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని నర్సరీలు, కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగడ సాగిస్తున్నాయి చెప్తే మిగతావి చెప్పినది కాదు. అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దారుల్లో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానం. అటువంటివి ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజంగా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఆగమైనటువంటి ఇవ్వగలుగుతాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక కారణాల మరేదైనా జరిగిందా అన్న కోణంలో విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా విశాఖ రైల్వే స్టేషన్లో మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే పోలీసులు అధికారులు ప్రయాణికులందరినీ బయటకు పంపి మంటలను అదుపు చేశారు. ఏసీ బోగీలో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. B7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఛత్తీస్గఢ్ కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఈ ఘటన జరిగింది. 3 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. మాదిగలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకే ఎస్సీ వర్గీకరణ అమలుకు కేంద్రం కుట్ర పన్నిందని, దీన్ని మాలలు ఐక్యంగా ఎదుర్కోవాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరిట సన్నాహక సమావేశం నిర్వహించారు. మాదిగల సత్తా ఏమిటో, వారి పోరాటం ఎలా ఉంటుందో చూపాలని పిలుపునిచ్చారు. హర్షకుమార్ మాట్లాడుతూ ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ అసాధ్యమన్నారు. దీనిపై ఆగస్టు 15న నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని మాల మహానాడులను రద్దు చేసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఉద్యమాలు చేసేలా తీర్మానించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అమలాపురం హర్షకుమార్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటైంది. స్థానిక వైజంక్షన్లో ఉన్న
ఈఎన్పి కన్వెన్షన్లో అత్యవసర మాలల సమావేశంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాల మహానాడు, మాల సంఘాలు, మాల ఉద్యోగ ప్రతినిధులు హాజరయ్యారు. హర్షకుమార్ మాట్లాడుతూ, దేశంలో మాల మాదిగలను విడదీసేందుకు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పెద్ద కుట్ర చేస్తారని ధ్వజమెత్తారు. రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తున్న మాల మాదిగలను విడదీసి లబ్ధి పొందాలనే కుట్రతో పాటు భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేయాలనే కుట్ర దాగి ఉందన్నారు. మాల సంఘాల నేతలు టి రవి, బాలస్వామి, అనిల్ కుమార్, డాక్టర్ మునిబాబు, అంబటి, కోండలరావు, బి చంద్రయ్య, వెంకటేశ్వరరావు, బెన్నయ్య, అరుణకుమారి, జ్యోతి మేరీ, ఈశ్వరి, జంగా బాబురావు, జీవి శ్రీరాజ్, రఘుబాబులు తదితరులు మాట్లాడారు. అని చెప్పి నేను ఈ సభ ద్వారా కేంద్రానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇంకోటి చెప్తున్నాను నీకు, మీరు ఏదో అనుకుంటున్నారేమో, పోరాటం అంటే చూపిస్తాం, పోరాటం అంటే మానవ పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాం. చంద్రబాబు నీకే చెప్తున్నా, మానవ పోరాటం ఎలా ఉందో, మానవ పోరాటం చంద్రబాబు అంటామని ఇంతకు ముందు నిందించారు. మళ్ళీ చెప్తున్నా, కానీ ఈ వర్గీకరణ ఇష్టం లేదు, వర్గీకరణ ఇష్టం లేదు. కానీ ఇక్కడ మట్టుకు మనువాదానికి దూతగా పెట్టుకున్నటువంటి మందక కృష్ణ మాదిక ద్వారా ఈ వర్గాన్ని విడదీసి ఓటు బ్యాంక్గా చేసుకోవాలన్న కుట్ర. అంటే ఎప్పటికైనా మనం కలిసి ఉంటే రాజ్యాధికారం సాధించుకోగలుగుతామన్న ఒక కళకి బ్రేక్ వేసే చర్య. అందుగురించే నేనంత కూలంకషంగా నేను చెప్పడానికి జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ని వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దనున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ ఇతర రైల్వే అధికారులతో రాజమండ్రిలో సమావేశమై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. రూరల్, అనపర్తి ఎమ్మెల్యేలు గోరెట్ల బుచ్చ చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సూచనలు, విజ్ఞప్తులు చేశారు. అనంతపురం ఎంపీ పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రి స్టేషన్ అభివృద్ధికి సంబంధించి తాము ఏం ఆకాంక్షిస్తున్నామో అన్ని అంశాలను డీఆర్ఎంతో చర్చించామన్నారు. అధికారులు వేసిన ప్లాన్లతో పాటు తమ వైపు నుంచి కూడా సూచనలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం రోజువారీ 32,000 నుంచి 33,000 మంది ప్రయాణికులు వస్తున్నారని అంచనా ఉందని, రాబోయే 40-50 సంవత్సరాల్లో రోజువారీ 95,000 మంది నుంచి 1,00,000 మంది ప్రయాణికులు వస్తున్నారన్న అధికారుల అంచనాకు అనుగుణంగా ఈ స్టేషన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఉందన్నారు. స్టేషన్ ఆధునీకరణకు మాత్రమే కాకుండా ఇక్కడికొచ్చే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎంపీ చెప్పారు. పైన ఒక ప్లాజా, వెయిటింగ్ రూమ్స్, అలాగే మొత్తం అన్ని ప్లాట్ఫామ్లకి కనెక్టివిటీ ఉండేలా 2 ఫుట్వేర్ బ్రిడ్జ్లు వస్తాయని తెలిపారు. పెరుగుతున్న రాజమండ్రి సిటీ చూస్తే మొత్తం తూర్పు రైల్వే స్టేషన్ వైపు ఉందని, అక్కడ 100 అడుగుల రోడ్డుతో పాటు అనుసంధానంగా 2 రోడ్లు కూడా ఉన్నాయని, అందుచేత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తూర్పు వైపు అభివృద్ధి చేయడం గురించి చర్చించామన్నారు. 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు పూర్తి చేయమని కోరినట్లు వివరించారు. కొవ్వూరు, అనపర్తి స్టేషన్లో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరామన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని ఢిల్లీలో కలిసి సమస్యల గురించి చర్చించిన వెంటనే స్పందించి అధికారుల బృందాన్ని పంపిస్తానని, మీ ఆలోచనలు తెలియచేయాలని, అక్కడ మీరంతా ఎలా కావాలనుకుంటారో చెబితే వాటిని ఆమోదిస్తానని చెప్పారన్నారు. రాకముందు దగ్గర 2 గంటల పాటు డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ, మేమేమి ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని, ఈ స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితో చర్చించడం జరిగింది. ఎమ్మెల్యేలతో పాటుగా 2-3 మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు, మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా 5 సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు
ఇప్పుడైతే ప్రతిరోజు చూసినట్లయితే దగ్గర 32,000 నుండి 33,000 మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా. రాబోయే కాలంలో అంటే దగ్గర మనం ఇంకొక 40-50 సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర 95 నుండి 1,00,000 మంది, 95,000 నుండి 1,00,000 మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా. కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, డిఆర్ఎం గారికి కూడా ఉన్నటువంటి సంకల్పం అది. అదేవిధంగా కొవ్వూరులో, అనపర్తిలో రైల్వే స్టాపేజెస్ అడిగారండి. కోవిడ్కి ముందు రైల్వేస్ ఆగేటువంటి అంశాన్ని గురించి అది కూడా డిఆర్ఎం గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళాము. వారు ఖచ్చితంగా దాన్ని మేము కన్సిడర్ చేస్తాం, మేము చూస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బిక్కవోలు రైల్వే స్టేషన్ని కూడా వారు డెవలప్ చేస్తాం. కాకపోతే ఇది దశల వారీగా డెవలప్ అయ్యేది కాబట్టి ఇది వెంటనే డెవలప్ కాకపోయినా సెకండ్ ఫేజ్లో మనం డెవలప్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆర్ఓబి కేశవరం నుండి మనకి ఇక్కడ మన మండపేట, అది మండపేట నియోజకవర్గంలో ఉంటుంది. కానీ అక్కడ ఆర్ఓబి ఏదైతే ఉందో దాని అవసరం కూడా ఉన్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మేము దృష్టి సారించి దాన్ని అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అనపర్తిలో వచ్చి జన్మభూమి హాల్ తోటి అదేవిధంగా 10 గంటల నుండి పగలు 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు ట్రైన్స్ ఏవి లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మేము సానుకూలంగా విశాఖపట్నానికి వెళ్ళటానికి సో దాన్ని కూడా మేము సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు. Giving us very good insights today. Today we discussed about the redevelopment of Rajahmundry stations, and we had already made a plan, and we got very good insights from this honorable member of parliament and member of legislative assembly. In fact, our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east and plan accordingly. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. We have been given assurances by honorable MLA and the corporation that some roads will be given in front of the east side. So based on that, we will further develop the east side. As the city is developing towards the east, so it is all the more necessary that the facilities are developed towards the eastern side of the Rajahmundry station. అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది. ఎక్కువగా విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా అనపర్తిలో ఉన్న 2 రైల్వే గేట్స్లో 413 గేట్ని క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని 14-19 కాలంలో 3,75,00,000 ఖర్చుతో ఆర్ఎండ్బి రైల్వే కలిసి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం, ఆ రోజు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం, శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా శీతకన్ను వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల. మరలా ఇవాళ వారిని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎండ్బి అధికారులని, రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదనలు, ఎందుకంటే అప్పటికే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా బెక్కువోలు రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అనేక రకాలైన ముడి సరుకులు దిగుమతి కావడం, ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు 2వ ఫేజ్లో, అమృత్ పథకం 2వ ఫేజ్లో తప్పనిసరిగా బెక్కువోలు రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరరావు గారితో అనుమతి తీసుకుని కేశవరం దగ్గర ఆర్ఓబి నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎటొచ్చి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. సోదరిమణి పురంధేశ్వర్ గారి చొరవతో డిఆర్ఎం గారు, వైష్ణవ్ గారు, అరుణ్ గారు, వరుణ్ గారు, విఠల్ గారు వాళ్ళంతా అధికారులంతా వచ్చారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఒకటి, ఈస్ట్ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయడం. ఎందుకంటే వెస్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తూ ఉంది, రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది. మెయిన్ రోడ్లో అప్పుడప్పుడు వర్షాలు చూసినప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ప్రాబ్లం కూడా ఉంది.
దానికోసం కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. ఇటు తిరిగి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ధవళేశ్వరం వరకు. అలాగే రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు. రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా వ్యక్తపరిచారు. రోడ్డు వైడింగ్ చేయాలి. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడన్ అవుతుంది. ఇప్పుడు ప్రయారిటీ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది. మనం 100 feet రోడ్ చేసాం. అలాగే ఉక్కుంపేట రోడ్డు వైడింగ్ చేసాం, ఇంకా వైడింగ్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా 80 feet వైడింగ్ చేయబోతున్నాం త్వరలోనే. 27లో వచ్చే పుష్కరాల నాటికి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశిత లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. అటు కార్పొరేషన్ ఇటు రైల్వే అధికారులు కంబైన్డ్గా వెళ్ళాలి. కేవలాకి పెట్టి మున్సిపాలిటీ తీసుకుంది, కార్పొరేషన్కి అప్పచెప్పాం, టూరిజం శాఖ అప్పచెప్పాం, 12 కోట్లు కట్టాం. కేవలాకి పెట్టి రైల్వేస్కి 12 కోట్లు కట్టాం. అది మనకి హ్యాండ్ ఓవర్ అయింది. బిడ్డి ప్లాన్లు అయినాయి. ఈ మధ్యనే పురంధేశ్వర్ గారు, నేను, మన ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే అందరం కలిసి తిరిగాం. అలాగే దుర్గేష్ గారు టూరిజం మధ్య తిరిగాం. దాని మీద ప్లాన్లు అయినాయి రెడీగా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచన చేసి జనవాణి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించారు. సీతానగరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, వీధి లైట్లు వంటి సమస్యలతో ప్రజలు వినతి పత్రాలు అందించారు. వీటితో పాటు పంటలు దెబ్బతిన్న రైతులు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి అందించారు. ప్రతి సమస్యను ఎంతో శ్రద్ధతో పరిశీలించిన ఎమ్మెల్యే ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను అప్పటికప్పుడే చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అర్జీల రూపంలో స్వీకరిస్తున్న సమస్యలను సకాలంలో పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి అర్జీని తమ బృందం పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శంగా, రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే తన కర్తవ్యంగా పేర్కొన్నారు. ఇటీవల జూలై నెలలో భారీ వర్షాల కారణంగా నెడదవోలు నియోజకవర్గం తీరుగుడెం గ్రామంలో మత్స్యకారుడు ఘంటసాల వెంకటేష్ ఎర్రకాలువ ఉధృతికి మరణించడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియాగా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందులో బీమా పథకం ద్వారా 5 లక్షలు, మత్స్యశాఖ ద్వారా 5 లక్షల మృతుని కుటుంబానికి నష్టపరిహారం మంజూరైనట్లు పేర్కొన్నారు. కుటుంబ పోషణకు ప్రధాన యజమాని ఘంటసాల వెంకటేష్ మరణించడం వలన వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే దృక్పథంతో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘంటసాల వెంకటేష్ సతీమణి ఘంటసాల పాపాయమ్మకు మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ నిధుల నుంచి 4 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, జిల్లా మత్స్యశాఖాధికారి కెవి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రంలోని స్వగ్రామానికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్న 20 సంవత్సరాల గర్భిణి రైలులోనే ప్రసవించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే ఆసుపత్రి వైద్యులు, అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి 108 అంబులెన్స్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్కి చెందిన అమర్జీత్ రామ్, అతని భార్య హీరా కుమారి కోయంబత్తూరులో పనిచేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఆమె గర్భం దాల్చి నెలలు నిండుతుండటంతో స్వగ్రామానికి వెళ్లేందుకు ధన్బాద్లో బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈ ట్రైన్ రాజమహేంద్రవరం గోదావరి బ్రిడ్జి పరిసర ప్రాంతానికి వచ్చేసరికి ఆమె నొప్పులు ప్రారంభమై జనరల్ బోగీలో ప్రసవించింది. ఈ సమాచారం జీఆర్పీకి తెలియచేయగా ఇన్స్పెక్టర్ విజయశంకర్ వెంటనే స్పందించి సిబ్బందిని, రైల్వే వైద్యులను ప్లాట్ఫామ్ పైకి పంపి ఆమెకు పరీక్షలు నిర్వహించి తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు నిర్ధారించారు. అక్కడి నుంచి 108కు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్వరమే స్పందించిన జీఆర్పీ సిబ్బందిని అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి ఆదరించాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పర్యాటకులను ఆకర్షించేలా నర్సరీలను తీర్చిదిద్దుతాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుమల ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. మోదీ, చంద్రబాబుని గద్దె దింపడం ఖాయం. మాలల సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్. పుష్కరాల నాటికి రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.